భగవానుడా, పరికరాలు కాదయ్యా, నీ లోపల ఉన్న దృష్టి అది గొప్పదని. నేను వెళ్ళాలనుకుంటున్నావు, వెడుతున్నావు, ఎంత గొప్పవాడివయ్యా. హంస అంటే హంతి తమః, మనలో ఉన్న చీకటి తొలగిస్తాడు, బయట చీకటి తొలగిస్తాడు. మీకు గుర్తేమిటో తెలుసునా? రాత్రిపూట లైట్లన్నీ ఆర్పేయండి, అమావాస్య రాత్రి గది తలుపు వేయండి, అయినా మీకు వస్తువులు కనిపిస్తుంటాయి. ఎలాగా? మీ చూపు గొప్పతనమా? సూర్యుడు ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ కాంతినిస్తున్నాడు. ఇది కూడా చెప్పింది. హంస అంటే వస్తు దర్శనం చేయించేవాడు. నడక చాలా బాగుంటుంది. అంతేకాదు, ఋషులని పరమహంసలు ఎందుకంటారండి? మీరు ఎప్పుడైనా బాతులు హంసలు నీళ్లు తాగుతుంటే చూడండి, తాగిన తర్వాత వాటి ముక్కులోంచి నీళ్లు జారుతుంటాయి. మనం ఏమనుకుంటాం, వెక్కసం అయిపోయి వదిలిపెట్టే కాదు. ఆ నీటి లోపల కావాల్సిన జీవ పదార్థం తాను తీసుకుని అక్కర్లేనిది వదిలిపెడుతుంది. ఇదే పాలల్లో నీరు వేరు చేయడం అంటే ఏం లేదండి. ఈ మాస వైభవం చెప్పుకుంటూ మనకి తెలియని రహస్యాలను కూడా తెలుసుకుందాం, ఉపయోగించుకుందాం.